అందరికీ జై శ్రీరామ్ అండి. సో ఈ రోజులలో ఒక పాస్టర్ గడు ఏం చెప్తున్నాడంటే, ఇంటి ముందు రంగోలు వేసుకుంటారు కదా, అట్లా రంగోలు వేస్తే ఇంటి ముందలకి శివుడు వచ్చి క్రైస్తవులంతా ఆటంకపరుస్తాడంట. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంటి ముందల రంగోలి వేయద్దు అని చెప్తున్నాడు. సో ఇందాక వీళ్ళు ఏం చెప్పేవారు, బొట్టు పెట్టుకునొద్దు, గాజులు వేసుకునొద్దు అని తాళిబొట్టులు కూడా తెంపించి జనాల్ని తప్పుతో పట్టిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇంటి ముందల రంగోలి వేయొద్దు అంటున్నారు. అట్లా వేస్తే ఇది శివపరమాత్ముడు వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో పడి జగడలు పెడతారు, కొట్లాట చేస్తాడు అని అంటున్నారు. సో ఎంత అబద్ధమైన మాట్లాడుతున్నాడు వీడు. సో ఒక రకంగా చూస్తే యేసుక్రీస్తే పేత్రాత్మ. ఎట్లా అంటే అతను చచ్చిపోయి బతికిండు. చచ్చిపోయి బతికిన వ్యక్తికి ఏమంటారు? పేత్రాత్మ అంటారు కదా. సో ఈ పేత్రాత్మని వీళ్ళేమంటారంటే పవిత్రాత్మ అని అంటారు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి తప్పుడు నా కొడుకులని నోరు ముగించలే. సో మీరు అందరూ సపోర్ట్గా ఉండండి. ఎవరు కూడా బైబిల్ పట్టుకొని మీ దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించలే. ఇందాక ఆ తొండముఖం అని అంటుండే కదా అనిల్ జాన్సన్ని, వాడు నోరే ముగించాడు. వాడు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడంటే, జనాల్ని ఇష్టానుసారంగా డబ్బు తీసుకొని జనాల్ని తప్పుతో పట్టించుతాడు. సో ఫ్రెండ్, మీకు వీడియో ఛానల్ ఎంత అవుతుంది, వీడియో ఇంతకుతో ముగిస్తాను. ఎందుకంటే ఈ నా కొడుకులు ఎప్పుడు చూసినా మన హిందుత్వం మీద పడి పోరాడుతుంటారు. రంగులు వేసుకుంటే తప్పు, గాజులు వేసుకుంటే తప్పు, బొట్టు పెట్టుకుంటే తప్పు. ఇలాంటి కొడుకులు ఎక్కడ నాకు అనిపిస్తే వెంటనే వాళ్ళతో బొత్తు పెట్టించి వాళ్ళని మనకి సువార్త చెప్పకుండా చేయాలి ఫ్రెండ్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఒక విన్నపం ఏమిటంటే, మీకు ఏమైనా సందేహాలు, డౌట్లు ఉన్నా కమెంట్ రూపంలో తెలియచేయండి. హిందూ బంధువులు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.